అందరు క్లియర్ చేయాలి. అందరు కూడా జరగండి ప్లీజ్. దయచేసి ఎప్పుడు కూడా ముందు కార్యకర్తల సోదరులు ఉండకూడదు. అన్న వెనకాల వచ్చి కూర్చోండి. కాంగ్రెస్ కాంగ్రెస్ డంపింగ్ యార్డ్ హటావో హటావో. హుజరాబాద్ ప్రజలతో చెలగాటమా, హుజరాబాద్ ప్రజలతో చెలగాటమా. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. డంపింగ్ యార్డ్ హటావో, డంపింగ్ యార్డ్ హటావో, డంపింగ్ యార్డ్ హటావో. హుజరాబాద్ ప్రజలతో చెలగాటమా, హుజరాబాద్ ప్రజలతో చెలగాటమా. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. వద్దురా నాయన, వద్దురా నాయన. సీఎం 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 డంపింగ్ యార్డ్ హటావో, హుజరాబాద్ బచావో, డంపింగ్ యార్డ్ హటావో, హుజరాబాద్ బచావో, డంపింగ్ యార్డ్ హటావో. హుజరాబాద్ బచావో. హుజరాబాద్ ప్రజలతో చెలగాటమా, హుజరాబాద్ ప్రజలతో చెలగాటమా, హుజరాబాద్ ప్రజలతో చెలగాటమా. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, మంగళ రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, మంగళ రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మంగళ రాజ్యం దోపిడి రాజ్యం. వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. కాంగ్రెస్ పాలన. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, మంగళ రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మంగళ రాజ్యం దోపిడి రాజ్యం. డంపింగ్ యార్డ్ హటావో, హుజరాబాద్ బచావో, డంపింగ్ యార్డ్ హటావో, హుజరాబాద్ బచావో, డంపింగ్ యార్డ్ హటావో, హుజరాబాద్ బచావో, డంపింగ్ యార్డ్ హటావో. హుజరాబాద్ బచావో. హుజరాబాద్ ప్రజలతో చెలగాటమా, హుజరాబాద్ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రద్దు చేయాలి డంపింగ్ యార్డును వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి డంపింగ్ యార్డును వెంటనే. రద్దు చేయాలి, రద్దు చేయాలి. We want justice, we want justice, CM down down, CM down down, CM down down, CM down down, Revan Reddy down down, Revan Reddy down down, Congress party down down, Congress party down down. Idemi rajyam, idemi rajyam, Mangala rajyam, dopidi rajyam, idemi rajyam, idemi rajyam, Mangala rajyam, dopidi rajyam. Raddu cheyali dumping yardunu ventane, raddu cheyali, raddu cheyali, raddu cheyali dumping yardunu ventane, raddu cheyali, raddu cheyali. We want justice, we want justice, we want justice, we want justice. Khabardar Revan Reddy, khabardar Revan Reddy, హుజరాబాద్ ప్రజలతో చెలగాటమా, హుజరాబాద్ ప్రజలతో చెలగాటమా. రద్దు చేయాలి డంపింగ్ యార్డును వెంటనే, రద్దు చేయాలి డంపింగ్ యార్డును వెంటనే. డంపింగ్ యార్డ్ హటావో, డంపింగ్ యార్డ్ హటావో. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, CM, CM, CM.
హుజరాబాద్ ప్రజలకు వచ్చిన ఘాటమా, హుజరాబాద్ ప్రజలకు వచ్చిన ఘాటమా, హుజరాబాద్ ప్రజలకు వచ్చిన ఘాటమా. రద్దు చేయాలి డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలి. చేతగాని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే, చేతగాని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే. भारत माता की, भारत माता की. डंपिंग यार्ड हटाओ, डंपिंग यार्ड हटाओ. గత నెల రోజుల పైగా హుజరాబాద్ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హుజరాబాద్ మీద కక్ష కట్టి హుజరాబాద్ మున్సిపాలిటీ సమీపంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తంతా తీసుకొచ్చేసి మన హుజరాబాద్ లో పోయాలని చెప్పి ఒక చెత్త కుండి లెక్క భావించి హుజరాబాద్ లో పోయాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటి ప్రాజెక్టును ప్రారంభించడం కోసం ఇక్కడ 125 ఎకరాల స్థలాన్ని తీసుకొని ఇవాళ హుజరాబాద్ ప్రజలని హుజరాబాద్ అభివృద్ధిని హుజరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం హుజరాబాద్ మొత్తం నాశనం చేయడం కోసం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని చెప్పి ప్రతిపాదన రద్దు చేయాలని చెప్పి గత నెల రోజులుగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలంతా కూడా అన్ని సంఘాలు అన్ని వర్గాల ప్రజలు కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నా కూడా ఒక దున్నపోతు మీద వానబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటి వరకు కూడా చెల్లడం లేదు. కాంగ్రెస్ నాయకుల మీద కూడా చెల్లడం లేదు. దానికోసం మరి మొన్ననే మన రోడ్డు మీద మనం ఆందోళన చేయడం జరిగింది. ఇవాళ ప్రజా ఆందోళన పేరు మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన హుజరాబాద్ ప్రజల పక్షాన ఇవాళ మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకు సందర్శించడానికి మనకు సంఘీభావం తెలియజేయడం కోసం మన కేంద్ర మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మనకి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఇవాళ హుజరాబాద్ పోరాటాల గడ్డ, ఇవాళ చైతన్యటువంటి ప్రాంతం. ఇటువంటి ఈ పోరాట గడ్డల్ని శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకు ఏదో వాళ్ళకు చీమ ఉంటట్టు కూడా ఉండలేదు. మరి హుజరాబాద్ ప్రజల యొక్క సహనాన్ని పరీక్షిస్తే రేపు ఇలా శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజలు అశాంతికి లోనైతే, ఆగ్రహానికి లోనైతే, ఆక్రోశానికి లోనైతే ఈ ప్రభుత్వం మరి తగిన దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇవాళ ఈ 125 ఎకరాల్లో సిరిసపల్లికి సంబంధించినటువంటి 2 సర్వే నంబర్లు
హుజరాబాద్ కు సంబంధించినటువంటి శివాకు సంబంధించిన ఒక సర్వే నంబర్ లో 125 ఎకరాల భూమి ఫస్ట్ 25 ఎకరాల్లో ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదించడం జరిగింది. తర్వాత 100 ఎకరాలు అడిషనల్ గా కావాలంటే మళ్ళా 100 ఎకరాలు కూడా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఈ యొక్క ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. ప్రజల యొక్క ఆరోగ్యాలని ఇక్కడ పచ్చని పంటలు పండేటటువంటి ఈ ప్రాంతంలో దేశం మొత్తాన్ని కూడా ఒక సీడ్ బౌల్ గా భావించే ఈ ప్రాంతం ఇవాళ సీడ్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసినటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి పంట పొలాలని నీటి కాలుష్యంతో భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉన్నది. వాయు కాలుష్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో ఊపిరి పీల్చుకోలేక ఇక్కడ హుజరాబాద్ మున్సిపాలిటీతో సహా చుట్టుపక్కల 10-15 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఊళ్లలో నివసించినటువంటి పరిస్థితి ఇవాళ అనేకమైనటువంటి ఇలా అనారోగ్యాలు పాలై క్యాన్సర్ల బారిన పాలి ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఊళ్ళో ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతం మీద మక్కువతోటి జగిత్యాల నుంచి వరంగల్ వరకు 4 లైన్ల రహదారి 4,000 కోట్ల రూపాయలతో ఇక్కడ రహదారి ఏర్పించింది. మిమ్మల్ని చెత్త వేయడానికి చెత్త పోసి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా కుంటుపడడం కోసం మీకు అధికారం ఇచ్చింది దానికోసమా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ అధికారులు కూడా ఇక తప్పుడు నివేదికలు ఇచ్చి ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఉంటాయని చెప్పి 4 కిలోమీటర్లు వాయు కాలుష్యం, గాలి, దుమ్ము, ధూళి, ఈగలు, పురుగులు ఇవన్నీ కూడా మరి కార్లలో వస్తాయా బస్సులలో వస్తాయా? ఇవన్నీ గణేష్ నగర్ ఉన్న ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ కొత్తపల్లి ప్రజలు ఎంత దూరంలో ఉన్నది? సిద్ధపల్లి గ్రామం ఎక్కడున్నది? రంగాపూర్ గ్రామం ఎక్కడున్నది? మన హుజరాబాద్ మున్సిపాలిటీ సంబంధించినటువంటి కానీ సిద్ధపల్లి గ్రామం ఎక్కడున్నది? తుమ్మనపల్లి గ్రామం 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. మనము చూస్తే అదేవిధంగా సింగాపూర్ గ్రామం ఎక్కడున్నది? ఇటువంటి అన్ని కూడా ఇలా ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తా అంటే కోట్ల రూపాయలు పలికే ఇలా రోడ్డు వచ్చింది, ఇలా అభివృద్ధి జరుగుతుంది, అనేక ఇండస్ట్రీస్ వస్తాయి. ఇదే వాణిజ్యపరంగా హుజరాబాద్ పట్టణం కూడా ఇలా ఈ యొక్క బైపాస్ రోడ్డు పక్కన అభివృద్ధి చెందని చెప్పి ఎంతో ఆశతో ఉంటే ఇలా ఈ ఆశ మీద నీళ్లు కలిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ మనం పోరాటం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా భారతీయ జనతా పార్టీ ముందే మాకు బండి సంజయ్ కుమార్ గారు భూసం చేయడానికి ఎట్టి పరిస్థితులు కూడా ఈ డంపింగ్ యార్డ్ రాణించే ప్రసక్తే లేదు. దానికి నేను అడ్డుగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మన ప్రత్యక్షంగా కూడా మన ఈ దీక్ష ఈ యొక్క ఆందోళన కార్యక్రమం దగ్గర కూడా మన ప్రత్యక్షంగా రావడం జరిగింది. మనం అన్ని రకాల పోరాటం చేస్తాం. ఇలా వీధి పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా దీన్ని ఏ రకంగా న్యాయపరంగా కూడా లీగల్ గా కూడా ఏ రకంగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా ప్రయత్నం ఎప్పటికే ప్రారంభించాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఈ హుజరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయించే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ దానికి అడ్డుగా ఉంటుంది. ప్రజలకు ముందుండి కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ అన్ని రకాలుగా ఎంతవరకైనా ఇలా కంపెనీగా ఏర్పాటుకు ఒక అడుగు ముందుకేసినా కూడా మేము ఎంతవరకైనా పోరాడానికి ఇలా చూసి మొన్న చూసి రోడ్డు మీద ఏ రకంగా మా కార్యకర్తలు మహిళా కార్యకర్తలతో సహా ఏ రకంగా కొట్టాడిలో ఇలా కేవలం శాంపుల్ మాత్రమే అసలు సినిమా చేస్తే ఇలా ఉద్యోగాలు ప్రజలతో చెలగాట మారద్దని చెప్పి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. ఇలా కేవలం ఏదో ముసలి కన్నీరు కారుస్తూ ఇక్కడ శిబిరాల దగ్గరకు వచ్చి సందర్శించుడు కాదు, పట్టి మెమరాండాలు ఇచ్చి కాదు. ఇలా మేమే ఎమ్మెల్యేలుగా భావించేటువంటి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ ఎమ్మెల్యేకు ఇవాళ నిద్ర వేసిందాయన గత 2 సంవత్సరాల పైగా అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసి అంతకుముందు ప్రభుత్వం గురించి కూడా బయట పెట్టడం అది కూడా ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు 2024 ఈ ప్రభుత్వం ఇక్కడ మనం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంటే మరి ఎమ్మెల్యే ఏడవేండు ఇవాళ పాదయాత్ర చేస్తున్నాం. మరి ముందే మోకాలే ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ ప్రజలు అందరూ రోడ్డు మీదకి వచ్చినాక ఇవాళ షోట్ చేసి ఫోటో షూట్లు చేసుకునే పరిస్థితి చేస్తున్నావు. ఇవాళ మరి ఇందులో 2 సంవత్సరాల నుంచి ఏడవేలు నువ్వు కాంగ్రెస్ నాయకులు ఏడవేలు ఇవాళ కేవలం పిఏలకు వాళ్ళ వీళ్ళకి వివరాలు ఇచ్చి కాదు. ఇలా మీరు ఎడాటంబర్ కూడా పడండి. ఇలా మీరు ఇలా హుజరాబాద్ పాలక వర్గాన్ని కూడా మొన్ననే కాంగ్రెస్ పార్టీకి 16 మంది కౌన్సిల్ ఇస్తే ఇలా కనీసం పాలెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి ఇక పాలక వర్గానికి లేదు. ఇవాళ బీజేపీ కౌన్సిలర్లు 5 పంచపాండవులకు 5 గెలిపిస్తాయి కదా. ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ మీద రోడ్డుకి ఎక్కిరు.
ఇలా మరి మీరేడా వేరు కాంగ్రెస్ ఇలా పాలకవర్గం ఏమైంది ఇవాళ దీని విషయంలో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీకు తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీ చెప్తారు. ఈ డ్రామాలు ఆడేటువంటి ఎమ్మెల్యే కూడా తగిన గుణపాఠం చెప్తారు సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా భారతీయ జనతా ప్రజలకు అండగా పోరాడతాం. ఈ డంపింగ్ యార్డు దీనికి అడ్డుకునేంత వరకు కూడా రద్దు చేసిన ప్రకటన వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా దీన్ని అన్ని రకాలుగా పోరాటం చేసి దాన్ని ముందుకు తీసుకోపోతామని చెప్పి గుజరాత్ ప్రజలకు కూడా మీరు తెలియజేస్తూ మన ఈనాటి మనకు సందర్శించడానికి వచ్చి మనకు దీన్ని మన నాయకులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి మీకు ఇంత గిరుడు కట్టుకోండి అటు వస్తారు కావడం మీకు రావడా రండి నేను రావడా రాదు రైట్ రాదు మీ అందరి ఆవేశం చూస్తుంటే డంపింగ్ యార్డు ఈ వస్తుందా హలో మిమ్మల్ని తట్టుకొని ఒక్క నిమిషం మనల్ని తట్టుకొని మన ఆవేశం తట్టుకొని డంపింగ్ యార్డ్ వస్తారు ఆయనకి డంపింగ్ యార్డ్ కోసం వస్తే ఆన్నే కట్టేసారు కట్టేసారా డంపింగ్ యార్డ్ అంటున్నా తీసుకపోయి కట్టేశాడు. ఎందుకనంట నేను ఇప్పుడే వస్తున్నా ఇప్పుడు నర్సంపేట పోయినా పొద్దున్న 11 గంటల నుంచి ఎండలో విపరంగా ఉండి ఇప్పుడు డైరెక్ట్ మన హుజాద్కి వస్తున్నా. కొట్లాటలు మనకు తక్కువ కొడతానేమన్నా ఇవాళ నర్సంపేట సినిమా బట్టి ఆర్టీసీ కార్మికులకు ఎట్లా భరోసా ఇచ్చినామంటే ఇవాళ ఎట్లా కొట్లాడాలి ఎండల పొట్టు లొల్లి చుక్కలు చూపెట్టిన ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెడతారు. రేవంత్ రెడ్డి 10 సార్లు ఆలోచించారు ఫోన్ చేయించి నాకు ఇన్లే లాస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూనే అయినా. కాబట్టి మనం ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అంటేనే పులి అన కదా ఒకసారి పంజం ముందుకు వేసినట్టే మళ్ళీ ఎడికి పోయి ప్రసక్తి లేదు. ఈ డంపింగ్ యార్డ్ బాధ ఏంటో నాకు తెలుసు అన్న. ఒక్కసారి ఇప్పుడందరూ కర్మాలు పోయినప్పుడు ఏం చేయాలంటే డ్యామ్ బ్రిడ్జ్ ఉంది కదా దిగానే డంపింగ్ యార్డ్ ఉంటుంది. మీరందరూ పోయి ఒక 5 నిమిషాలు వాడబోతే ఖర్చు లేకుండా ఇట్లా నిలబడరాండి. వాళ్ళు అక్కడి నుంచి ఇటు రారు. ఏడిపోతారు తెలుసా డైరెక్ట్ హాస్పిటల్ పోతారు. ఇది ఎవరు రారు. ఇప్పుడు నెక్స్ట్ హుజాబాద్ లో రోడ్లలో ఏం లేవట్టు ఏమొస్తున్నాయి తెలుసా హాస్పిటల్ ఏమొస్తుంది తెలుసా హాస్పిటల్ వస్తున్నాయి పెద్ద హాస్పిటల్ హుజాబాద్ వస్తున్నాయట. ఎందుకు డంపింగ్ యార్డ్ గ్యారంటీగా మేము బిజినెస్ పొట్టు చేసుకుంటాం. పెద్ద హాస్పిటల్ అన్ని హుజాబాద్ పెద్ద బిల్డింగ్ వస్తాయి చూసుకుంటారా. డంపింగ్ యార్డ్ అంటే ఇవాళ కరీంనగర్ ప్రజలు బాధలు పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఆ ఇబ్బంది మీరు ఇట్లా కామ్ కూర్చొని ఏదో తూతూ మంత్రంగా ఉద్యమాలు చేస్తే డంపింగ్ యార్డ్ వచ్చిందనుకో రేపు మీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. హుజరాబాద్ రోగం లేకుండా ఒక్కరుంటారని అడిగారు. చాలా ఘోరమైన పరిస్థితి అన్న. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒక సమస్య కోసం ఇంకో సమస్య సృష్టిస్తారు. ఎవడన్నా డంపింగ్ యార్డ్ తెలివినోడు హుజరాబాద్ మున్సిపల్ కలిసి పెడతారా ఎవడైనా ఎవరైనా పెడతారా మున్సిపాలిటీ కలిసి డంపింగ్ యార్డ్ ఏడ పెట్టాలి. ఉరోధలు ఎక్కడన్నా అందరినీ మెప్పించి ఎవరికి ఇబ్బంది కాకుండా తీసుకుపోయి డంపింగ్ యార్డ్ గాలి పెడతారు. ఈడ హుజరాబాద్ పోయినా డంపింగ్ యార్డ్ చూసినాను, పోయి అలా పరిశీలించిన. మనమేమో రోడ్ నేషనల్ హైవే పేరుతో అభివృద్ధి చేస్తున్నాం, కాంగ్రెస్ ఏమో నేషనల్ హైవే మనం చేస్తున్నారు, నేషనల్ హైవే పక్కన డంపింగ్ యార్డ్ చేస్తున్నారు. ఇక నేషనల్ హైవే పక్కన డంపింగ్ యార్డ్ చేస్తే ఉంటుందా? దేనికోసం వేస్తాం నేషనల్ హైవే? మనం ప్రజల కోసం వేస్తాం. దాని పక్కకే ఇలా డంపింగ్ యార్డ్ పెడితే ఎంత ఇబ్బంది వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కాదు గుమ్లాపూర్ లో మీటింగ్ అప్పుడు ఎన్నికలప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ పెడుతున్నా వరంగల్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి ఖండించింది నేనే. ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఇచ్చిన. బిడ్డ నువ్వు హుజరాబాద్ డంపింగ్ యార్డ్ పెట్టి సంగతి చెప్తాను ఫస్ట్ మాట్లాడింది నేను. ఎవ్వరు ఏ నాయకుడు మాట్లాడలే, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడలే, ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేనే. ఆ రోజు ఇచ్చిన
మళ్ళా మొన్నొచ్చి డంపింగ్ యార్డ్ సందర్శించిన. దాని తర్వాత జిల్లా పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు జిల్లా పార్టీ కృష్ణారెడ్డి గారు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎట్టి బస్సులో హుజాబాద్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కామ్గా ఉండదు, ఇళ్లలో కూర్చోవద్దు. కేవలం టెంట్లేసి దీక్షలు చేయాలి, టెంట్లేసి దీక్షలు చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అని రోడ్డుకెక్కి అగ్రెసివ్ గా ఆందోళన చేస్తే తప్ప వాళ్ళ డంపింగ్ యార్డ్ ఆగదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. వాళ్ళ హుజాబాద్ ప్రజలందరూ కూడా, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా టెన్షన్ వాతావరణంతో బతుకుతున్నారు. వాళ్ళ డంపింగ్ యార్డ్ వస్తుందా, వస్తే మా బతికేంది. రేపు మీ పిల్లలకు పెళ్లిలు కూడా కావు. మీ ఎకరా మీ జాగలు గుంటలు ఎకరాలు ఎవరు కొనడు, ఎవరు కొన్నాడు. మీ జాగలకు విలువ లేదు, లాస్ట్కు మన ప్రాణాలకే విలువ ఉండదు. ఇవాళ పిల్లలు చూడడానికి మీ ఊరికెళ్తే ఎవరిస్తారు ముక్కు ఖర్చు పట్టుకుని మాస్కులు పెట్టి ఇవ్వాలి మీరు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఇవాళ హుజాబాద్ వస్తున్నది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో వదిలిపెట్టది. లీగల్ గా కూడా ఇప్పటికే మాట్లాడుకున్నాం. మా లీగల్ టీమ్ తో ఇలా మార్నింగ్ గా మాట్లాడాం. నేను కృష్ణారెడ్డి గారు మా హైకోర్టు లీగల్ టీమ్ తో మాట్లాడినాం. వాళ్ళతో కమిషన్ వేస్తాం. అవసరం వస్తే హైకోర్టు గౌరవ హైకోర్టు కోరుతాం. కమిషన్ వేస్తామని అడుగుతాం. కమిషన్ వచ్చి చూస్తుంది. కమిషన్ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు పక్కా రిపోర్ట్ ఇస్తారు. ఇక్కడ హుజాబాద్ లో మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డు ఎట్టి బస్సులో పెట్టరాదన్నది ఆల్రెడీ ఉంది. కాబట్టి మన దానికి అనుగుణంగా ఇవాళ మేము చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ కూడా కాంప్లైంట్ ఇస్తాం. ఎస్సీ కమిషన్ రప్పిస్తాం. చాలా మంది ఎస్టీలో ఇళ్లున్నాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎస్టీ వర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఇళ్లున్నాయి, వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం, ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం. ఆ కమిషన్ రప్పిస్తాం, వాళ్ళతో విచారణ జరిపిస్తాం. వాళ్ళ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేపిస్తాం. ఎట్టి బస్సులో హుజాబాద్ డంపింగ్ యార్డ్ విషయంలో ప్రసక్తే లేదు. వల్ల సమస్యలను కొని చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. హుజాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. అందరు కలిసి రండి. పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ టెంట్లేసి బీజేపీని తిట్టి, బీజేపీ నాయకులను తిట్టి, ఎవడో ఇంకోని తిడితే ఇలా మా ఉద్యమం ఏంటో మేము చూపడుతున్నాం. ఇలా మొన్న మా కార్యకర్తలందరూ రోడ్డు మీకెక్కి అరెస్ట్ అయ్యారు, ఉద్యమం చేసిర్రు, దెబ్బతిన్నారు. మేము అవసరం వస్తే జైలు కూడా సిద్ధం. మాకు జైలులే కొత్త కాదు, లాఠీ దెబ్బలే కొత్త కాదు. ఒక్కొక్క కార్యకర్త మీద 20, 30 కేసులున్నాయి. ఈ డంపింగ్ యార్డ్ కోసం మా వాళ్ళు జైలు కొత్తారు, లాఠీ దెబ్బలు తింటారు. కానీ చివరకు హుజాబాద్ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికి ఇవాళ మా ప్రాణాలను పణంగా పెట్టి మీకు రక్షణ కవచంగా, హుజాబాద్ ప్రజలకు రక్షణ కవచంగా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రక్షణ కవచంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో గుమ్లాపూర్కి వచ్చి నేను ప్రాజెక్టు కడతా, నేను రోడ్లు వేస్తా, మీకు పెన్షన్లు ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నట్టు పెద్ద పథకం ఇచ్చినట్టు ఇచ్చిపోయింది. మీకు హుజాబాద్ వచ్చి పథకం ఇస్తారు కదా, పెద్ద పథకం. ప్రాజెక్ట్ ఇచ్చింటే డంప్ యార్డ్ మీకు తెలంగాణ పెట్టింది వాళ్ళ. కానీ ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉండాలి. మరి ముఖ్యమంత్రి గారికి హుజాబాద్ మున్సిపాలిటీ అని తెలుసో తెలియదో, హుజాబాద్ మరి ప్రజలు ఉంటారని మర్చిపోయింది కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి కూడా మిస్గైడ్ చేసిండ్రా? ముఖ్యమంత్రి కూడా తప్పుదల పట్టించిండా? ముఖ్యమంత్రికి మున్సిపాలిటీ అని చెప్పలేదా? మరి చెప్పిన అధికారులు ఎవరు? ఈ ప్లాన్ చేసిన ప్రభుత్వ అధికారులు ఎవరు? వీళ్ళకి సపోర్ట్ చేసిన నాయకులు ఎవరు? వీళ్ళ మద్దతు జరిగిన ప్రజలు ఎవరు? అరే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, నాయకులు వ్యతిరేకిస్తున్నారు, ఇప్పుడున్న అధికారులు వ్యతిరేకిస్తున్నారు. మరి సపోర్ట్ చేసేది ఎవరు? మన గుడ్డి ప్రభుత్వం, చెవి లేని ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం ఇది. కనీసం ఇంగిత అవగాహన లేకుండా, జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ఇలా ప్రజలు నివసించే ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పెడితే ప్రజలు ఎట్లా బతుకుతారు, ప్రజలు ఎట్లా ముందుకు పోతారన్న విషయాన్ని కనీసం ఆలోచించకుండా ఇలా మూర్ఖత్వంగా వివరించిందంటే ఇవాళ హుజాబాద్ ప్రజల్లో కూడా చైతన్యం ఉందా లేదా అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవాళ ఇది హుజాబాద్ ప్రజలకు సంబంధించిన ఇష్యూ. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు కామ్గా కూర్చుంటే నాకెందుకు లేని హుజాబాద్ లో ఏ ఇంటోళ్ళ ఉంటే అక్కడి నుంచి వచ్చే పొగ ఇలా మొత్తం వాయు కాలుష్యం అవుతుంది. ఇవాళ మీ నీళ్లు బోరింగ్ లేసినా కూడా, బోరింగ్ లేచి కిందికి వెళ్ళి నీళ్ళు వచ్చినా కూడా మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. లేని రోగాలు, అన్ని రోగాలు వస్తాయి. అప్పుడు రోగాలకు పెట్టే పైసలకు మీకు జాగలు అమ్ముకుందా జాగలు అమ్ముడు, మీ ఇంట్లో కిరాయి వాళ్ళు రారు. మళ్ళీ చెప్తున్నా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు వీళ్ళు వచ్చేదో కాంప్రమైజ్ అయ్యి తూతూ మంత్రంగా ఉద్యమాలు చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తూతూ ఉద్యమాలు చేయం.
ఇవాళ ఇన్ని రోజులు ఆర్టీసీ ఉద్యమం అన్నారు, బీఆర్ఎస్ వచ్చిర్రు, అక్కడక్కడ జెండా పట్టి జై జై అనిపోయారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా నర్సంపేట పోతే ఉద్యమం ఏ విధంగా ఉంటుందో చురుకు పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే విధంగా ఉద్యమం చేసి వచ్చినాం. ఇవాళ ఇలా హుజరాబాద్ కూడా గదే జరుగుతుంది. డంపింగ్ యార్డ్ ఉద్యమం ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. ఆ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, చాలా సీరియస్ గా చేస్తాం. ఇలా సీరియస్ గా కాకముందే, ఉధృతం కాకముందే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అధినాయకత్వం చెప్పండి, ముఖ్యమంత్రి గారిని కలవండి, కలిసి వాళ్ళ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. లేకుంటే నేను మళ్ళీ చెప్తాను, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ రోడ్ల మీద తిరగలేకండి. ఏ కాంగ్రెస్ వాళ్ళు జెండా పెట్టుకుని రోడ్ల మీద తిరగదు. కాంగ్రెస్ కౌన్సిలర్లు గాని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని రోడ్ల మీద తిరగనీయం. ఏడ తిరిగినా మీ ఇండ్ల మీదకి వస్తాం, మీ ఇండ్ల ముందు ధర్నాలు చేస్తాం. ఇలా చెత్త కుప్పలు తీసుకొచ్చి, చచ్చిపోయిన పందులను కుక్కలు తీసుకొచ్చి మీ ఇండ్ల ముందు వేసుకుని నిరసన చేస్తాం. ఇక వాసనను భరిస్తే ఆ వాసనను భరించి మీరు చాలా అదే సెంటు వాసన అనుకుంటే అప్పుడు తీసుకుపోయి మిమ్మల్ని తీసుకుపోయి కట్టేస్తాం. ఆడ డంపింగ్ యార్డ్లో పోలికేసి కట్టేసి ఇలా ముక్కులు మొత్తం చేతులు కట్టేసి పెడితే అప్పుడు మీకు దాని బాధ తెలుస్తుంది. అక్క అన్న మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీరు కాముండకండి. మీరు ఏదో నా ఒక్కని నేను ఒక్కరిని స్పందించకుంటే, నేను ఒక్కరిని కొట్టాడకుంటే ఏమైతే మీరు ఇంట్లో కూర్చుంటే ఇవాళ భవిష్యత్తులో మన బతుకులు మొత్తం నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు మద్దతు తెలపండి. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే వెనుకపోయే ప్రసక్తే లేదు. మేము తూతూ మంత్రం ఉద్యమాలు చేయము. మా లక్ష్యం ఎట్టి వల్ల డంపింగ్ యార్డ్ ఆపాలే. ఈ డంపింగ్ యార్డ్ మొత్తం షిఫ్ట్ చేస్తున్నటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వచ్చే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంతవరకు కృష్ణ చెప్తున్నారు, గవర్నర్ గారిని కలుస్తున్నాం, గవర్నర్ కలిసి గవర్నర్ తీసుకొస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చెవులు లేవు, కళ్ళు లేవు, వినబడది కనబడదు. కాబట్టి గవర్నర్ కలుస్తాం, హైకోర్టును ఆశ్రయిస్తాం, ఎస్సీ కమిషన్ ఆశ్రయిస్తాం, ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం, బీసీ కమిషన్ ఆశ్రయిస్తాం, మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాం. అన్ని కమిషన్ రప్పిస్తాం. ఇలా ప్రభుత్వం మెడలు వస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చేత్తోనే నోటితోనే ఎట్టి వరకు డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి మేము షిఫ్ట్ చేస్తున్నాం, హుజరాబాద్ డంపింగ్ యార్డ్ లేదు అని ప్రకటన వచ్చే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్టం చేస్తూ, హుజరాబాద్ ప్రజలు ధైర్యంగా ఉండండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటే, మేము చేసే ఉద్యమానికి మీరు మద్దతు తెలపండి. మా ఉద్యమంలో నిజాయితీ ఉంటుంది, మా ఉద్యమంలో నిబద్ధత ఉంటుంది, మా ఉద్యమంలో కమిట్మెంట్ ఉంటుంది, మా ఉద్యమంలో కసి ఉంటుంది, మా ఉద్యమంలో సంకల్పం ఉంటుంది, మా ఉద్యమం ఉధృతంగా ఉంటుందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. మా జెండా కింద రండి. ఈ ఉద్యమంలో మీరందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కండి. అన్ని సంఘాలు రండి, అన్ని అసోసియేషన్లు రండి, అన్ని అభివృద్ధి కమిటీలు రండి, అన్ని పార్టీల నాయకులు రండి. ఇవాళ ఈ చౌరస్తా తెలంగాణ ఉద్యమప్పుడు ఏ విధంగా ఉద్యమానికి వేదిక అయిందో, వాళ్ళ డంపింగ్ యార్డ్ యొక్క షిఫ్ట్ చేయడానికి, డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేసేటువంటి ఒక ఉద్యమ గడ్డగా ఈ చౌరస్తా మిగిలిపోవాలి. అప్పుడు ఎట్లా జై తెలంగాణమో ఇప్పుడు డంపింగ్ యార్డ్ ను షిఫ్ట్ చేయాలి, డంపింగ్ యార్డ్ హటావు అన్న ఉద్యమం నినాదంతో ఇలా హుజరాబాద్ మొత్తం ఉధృతం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, భారతీయ జనతా పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా సీరియస్ గా ప్లాన్ చేస్తాం. ఎక్కడికక్కడ మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మొన్న కొట్లాడి ఇవాళ ధర్నాకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా మీ మద్దతు ఇదే విధంగా ఇవ్వండి. ఈ ఉద్యమాల్లో ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి స్పష్టం చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హుజరాబాద్ శివారులో నిర్మించబడ్డ డంపింగ్ యార్డు రద్దు కొరకు ప్రజా ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి మరియు మీడియా మిత్రులకు, బీజేపీ అధ్యక్షులకు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు మరియు పోలీస్ శాఖకు, మున్సిపాలిటీ వారికి, విశేష జనవాహిని కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ